సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో దొంగతనం చేసిన నిందితుని 90 నిమిషాల్లోనే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ సదానందం నిందితుని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నిందితుడైన అల్లెపు కృష్ణ అనే వ్యక్తి ఐలియన్ లక్ష్మి అనే వృద్ధురాల్ని హుస్నాబాద్ గాయత్రి బ్యాంక్ సమీపంలో కలిసి ఆమెకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించాడని ఏసీపీ తెలిపారు. గాయత్రి బ్యాంకులో లైన్లో ఎంతమంది ఉన్నారో చూసొస్తానని చెప్పి బ్యాంకు వద్దకు వెళ్లి వచ్చి బ్యాంకులో వేరే వ్యక్తికి ఫోటో గురించి పుస్తెల్తాడు కావాలని, పుస్తెల్తాడు ఇస్తే ఫోటో దిగిన తర్వాత తెచ్చిస్తానని చెప్తూ ఫిర్యాదుదారులు ఐలియన్ లక్ష్మి మెడలో నుంచి దాదాపు 2.5 తులాల బంగారు చైన్ తీసుకుని పరారయ్యాడన్నారు. బాధితురాల సమాచారం మేరకు హుస్నాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారని, ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి సిబ్బందితో చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఇమేజ్ను గుర్తించారన్నారు. వెంటనే సీసీఎస్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవేందర్ మరియు వారి బృందం రంగంలోకి దిగి నేర స్థలంలో ఉన్న సీసీ ఫుటేజ్ను విశ్లేషించి కేవలం 1.5 గంటల వ్యవధిలోనే హుస్నాబాద్ బస్టాండ్ వద్ద నిందితుడైన అల్లెపు కృష్ణను సీసీఎస్ పోలీసులు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయని, చాకచక్యంగా నిందితుని గుర్తించి పట్టుకున్న పోలీసులను అభినందించారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో బస్టాండ్ బ్యాక్ సైడ్ ఈ ఐలేని లక్ష్మి అని చెప్పి ఒక 75-78 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఉంటుంది అక్కడ ఆమె ఇంటి దగ్గరలో. ఆమె ఇంటి దగ్గరికి ఈ అల్లెపు కృష్ణ అని చెప్పి సిద్దిపేట టౌన్కి సంబంధించిన ఉడ్డల కమ్యూనిటీ రావుతాను 47 ఇయర్స్ ఉంటాడు. ఇతను ఆ లేడీ దగ్గరికి వచ్చి నీకు ఎంత పెన్షన్ వస్తుందని చెప్పి అడిగితే ఆమె 2,000 రూపాయలు వస్తుంది నాకు పెన్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2,000 కాదు, గాయత్రి బ్యాంకులో 4,000 ఇస్తున్న ఒకరికి నీకు 4,000 పింఛన్ ఇప్పిస్తాను నేను అని చెప్పి 4,000 పింఛన్ ఇప్పిస్తా అని చెప్పని ఆమెను దగ్గరికి పోయి ఆమెతో నమ్మించి చాకచక్యంగా ఆమెతో ఒప్పిస్తాడు. ఒప్పించాక ఆమె ఏమంటారే నాకు యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉంది, నాకు గాయత్రి బ్యాంకులో అకౌంట్ లేదు, నాకు గాయత్రి బ్యాంకులో ఎట్లా వస్తాయి నాకు పింఛన్ అంటే, లేదు నేను అందరికి ఇప్పిస్తున్నా, నా పెద్ద లైన్ ఉంది చూస్తున్నా అని చెప్పని ఆమె తీసుకొని ముందు తీసుకెళ్తాడు. తర్వాత ఆ పింఛన్కి సంబంధించి కొంత అమౌంట్ కూడా ఖర్చు అయితే అంటే ఒక 400 రూపాయలు ఆమె దగ్గర ఉంటే ఆమె ఇస్తుంది. ఆ ఫోటో తీయడానికి, తర్వాత ఫామ్స్కు, తర్వాత అవన్నిటికి ఉంటుంది ఖర్చు ఉంటుందంటే 400 రూపాయలు ఇస్తుంది. ఆ 400 రూపాయలు తీసుకొని అట్లాగే ముందుకు పోతాడు. ఒక 2 మినిట్స్ ముందు పోయి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ తెలిసినమే ఉన్నది అక్కడ ఫోటో దిగాలన్నట్టు నేను గొలుసు ఒకటిసారి ఇస్తే అక్కడ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ గొలుసు ఇచ్చేస్తా అని చెప్పి అనగానే ఆమె పెద్ద మనిషి ఏం చేస్తాడని నమ్మి ఇతని గొలుసు మెడలో తీసి చేతులు పెడుతుంది. పెట్టగా ఆయన ముందు పోతుండే ఏదో పోతున్నాం అని చెప్పి ఆమెకు డౌట్ వచ్చి మళ్ళీ అరుస్తుంటుంది. అడగానే అతను పారిపోతాడు. ఈ సమాచారం తెలియగానే ఇమ్మీడియట్లీ పోలీసు వారు తెలియగానే వెంటనే స్థానిక ఎస్ఐ అట్లాగే నరేష్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుంటారు. చేరుకునే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. వెంటనే ఇన్ఫర్మేషన్ మేము మా సిపి గారికి, అట్లాగే సిసిఎస్ టీంకు, తర్వాత ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతుందో అన్నిటికీ మేము ఇన్ఫార్మ్ చేసాం. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు మా స్థానిక ఎస్ఐ గారు ఒక డౌట్ వ్యక్తం చేశారు. ఇది ఇలాంటి అఫెన్సులు ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశాను తంగలపల్లిలో ఎస్ఐ ఉన్నప్పుడు, ఈ కృష్ణ అంటుడు చేసే అవకాశం ఉంది అని చెప్పగానే వెంటనే మేము సిసిఎస్ వాళ్ళని అలర్ట్ చేసాము. సిసిఎస్ సిఐ దేవేందర్